SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ను ఛేదించిన అధికారులు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పడతా. మంత్రి అంబటి ఏది చేసిన సంచలనమే. మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని వెంకటేష్ ప్రభుత్వానికి డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ నూతన చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ను నార్కటిక్ కంట్రోల్ బ్యూరో భారత నౌకాదళం ఛేదించింది. సంయుక్త ఆపరేషన్ చేపట్టిన అధికారులు 3,300 కేజీల మాదక ద్రవ్యాల స్వాధీనం చేసుకుని 5గురిని అదుపులో తీసుకున్నారు. నౌకాదళ అధికారులు వచ్చిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్య నియంత్రణ అధికారులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కేటీఆర్ చిన్న మెదడు చితికిపై మాట్లాడుతున్నారని సెటర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలంతా ఆసుపత్రిలో చూపించుకోవాలని దుయ్యబట్టారు. లంకెబిందె లాంటి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాన్ని హరీష్ రావు ఖాళీ చేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. ఆస్తుల చిట్టాని కేసీఆర్ కుటుంబం బయటపెట్టాలని కోరారు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు. కడప జిల్లా పొద్దుటూరు అన్నా క్యాంటీన్ ఆవరణలో వైసీపీ కార్యకర్త అమీర్ హంజాపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డికి సీఎం సురేష్ నాయుడుకి ఎలాంటి సంబంధం లేదు. అమీర్ హంజా ఇచ్చిన ఫిర్యాదులో కూడా లింగారెడ్డి సురేష్ నాయుడును కొట్టాడని కానీ తిట్టాడని కానీ ఫిర్యాదు చేయలేదు. కానీ వారిరువురు పోలీసులు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి మాకెలాంటి అభ్యంతరం లేదు. బాధితుడిని కొట్టింది టీడీపీ నాయకుడు ముక్తియార్ కొట్టలేదని, ముక్తియార్ ఖురాన్ పైన ప్రమాణం చేస్తారా లేదా సీసీ ఫుటేజ్లు బయటపెడతారా? పోలీసులు సీసీ ఫుటేజ్లు సేకరించక ముందే తాను అన్నా క్యాంటీన్లోని సీసీ ఫుటేజ్లను తప్పించుకున్న ముక్తియార్ కొట్టలేదని నిరూపిస్తే నేను నామినేషన్ కూడా వేయనను తెలిపారు. వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లో పొందుపరిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలీట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళిద్దరి పేర్లు కొట్టలే కాబట్టి, ఘటనకు సంబంధం లేదు కాబట్టి తొలగిస్తారు. అంతెందుకు మేమే చెప్తాం కదా, వాళ్ళు కొట్టలేదని మేమే చెప్తున్నాం. అయితే వాళ్ళు ఉండాలి. ఇది మా నిజాయితీ. మేము తప్పుడు కేసులు పెట్టే వాళ్ళము, తప్పుడు మనుషులమైతే లింగారెడ్డి కొట్టాడు, సురేష్ నాయుడు తిట్టాడు అని కంప్లైంట్ ఇవ్వాలా? ఇప్పుడు మళ్ళీ దాన్ని బుకాయించి మేము మాట్లాడాలి. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లా చెప్పలే, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా స్పష్టతగా చెప్తున్నాం వాళ్ళు కొట్టలేదని. వాళ్ళని విచారణలో పేరు తొలగించుకోండి అని కూడా పోలీసు వాళ్ళకి చెప్తున్నాం. మాకు అభ్యంతరం లేదు. మంగళగిరి పేదలకు లోకేష్ మరో వరం. యూరో కార్డ్స్ లబ్ధిదారులకు అధునాతన తోపుడు బండ్లు అందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
రాంబాబు ఏది చేసినా సంచలనమే. ఇటీవల బుల్లెట్ బండెక్కి హల్చల్ చేసిన మంత్రి బుధవారం ఉదయం సడన్గా సత్తెనపల్లిలోని ఓ టీ పాయింట్లో దర్శనమిచ్చారు. ఆయనే స్వయంగా టీ పెట్టి ఇవ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వారితో మాట్లాడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇటీవల వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జెడ్పీటీసీ లంకా సూరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ దళిత నేతలు వైసీపీ అనితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి అనితపై విరుచుకుపడ్డారు. అనిత స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని, నోరు అదుపులో పెట్టుకోకపోతే దళితుల తడాకా చూపిస్తామని హెచ్చరిస్తామని తెలిపారు. అనిత మేడం అని ఉద్దేశించి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వారిని ఉద్దేశించి అనిత గారు మాట్లాడే విధానం కానీ ఆవిడ ప్రవర్తన కానీ మాకు నప్పక మేము ఆయన స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఏమనంటే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేనటువంటి భారతమ్మ గారిని కానీ వారి విషయమై అనిత గారు కొద్దిగా వల్గర్గా మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయమే అమర్ గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీ విషయాన్ని మీరు తీసుకురావద్దు, మీరు అట్లా మాట్లాడినట్టయితే మిమ్మల్ని ఓట్లతో మరీ ఒక్కని చెప్తాను, మిమ్మల్ని ఓట్లతో తరిమి కొడతామన్నటువంటి మాట చెప్పడం జరిగింది అమర్ గారు. గౌరవనీయులు అనిత గారు ఈ యొక్క పాయింట్ని మరొకసారి పరిశీలించవలసిగా కోరుతున్నాం. మిమ్మల్ని పరిగెత్తించి కొడతాం అనలేదు, ఓట్ల రూపంలో కొడతామని అన్నారు. పైగా మీరు ఇంకో మాట్లాడారు, నేను దళిత శ్రీనై ఉండి మీరు ఇలాగా మాట్లాడారన్నం కూడా అన్న జరిగింది. రాజకీయాల్లో మంచి చెడు ప్రజల్లో ఏ నాయకుడు ఎలా చూస్తున్నాడో, ఏ ముఖ్యమంత్రి ఎలా చూస్తున్నాడో చూస్తుంది కాబట్టి మాల ముఖ్యమంత్రి, మాది ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి అంటే తారతమ్యాలు ఇక్కడ ఉండవు. ప్రజా పరిపాలన ఎలా ఉంటున్నదన్న మాత్రమే ప్రజలు గమనిస్తారు. మీరు అలా కులాన్నే తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఎవరైనా మాలల్లో మాదుగుల్లో పుడతాడని కోరుకుంటాను అన్నప్పుడు నువ్వేవయ్యావమ్మా? నువ్వు దళిత శ్రీవే కదా. సీఎంగా ఉన్నప్పుడు దళిత కుటుంబాల్లో ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నప్పుడు ఆ వేళ నీకేమింది? సిగ్గులేదా ఇవాళ? ఆవేళ నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు నిజంగా దళిత కుటుంబంలో పుట్టుంటే ఆవేళ నువ్వు రాజీనామా చేయాలి. మీరు సెకండ్ థింగ్ ఈజ్ ఇంకోటి చెప్తాను. దెందులూరు ఎమ్మెల్యే ఏం పేరండి ఆయన పేరు? చింతమనేని ప్రభాకర్. ఒరే మాలమండ కాలకల్లారా, రాజకీయాలు మేమి చేయాలరా, మీరు చేయకూరా, నువ్వు ఏవైపోయామా నువ్వు? ఆయా దళిత కుటుంబంలో నీకు దళిత రక్తం లేదు. అది మరి ఏ రక్తం అని ఉందా? ఇంకో మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు అన్నాడు. ఆ వేళ ఏవైపోయామా నువ్వు? ఆ వేళ నువ్వు దళితురాలు కాదా, వేరే కులాన్ని పుట్టిందని ఎవరు ఏమైనా? ఈవేళ అమర్ గారు దళితులని అనలేదైనా నిన్నేమి. అనిత ఓట్లతో నిన్ను తరిమి కొడతావు అన్నా తప్ప దీనికి నువ్వు అన్న దళిత స్త్రీకి సంబంధం ఏంటమ్మా? మీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కానీ నీ నియోజకవర్గంలో నువ్వు కానీ ఏమన్నా ఒక చేసిన పాయింట్ ఏమైనా ఒక్క చూపించేస్తే చాలు, బంచెత్త బియ్యానికా మేము తిరుగుతాం. మేమేం చేసి చెప్పండి? మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పేది చెప్పంటారా? ఏం చేసేది చెప్పంటారా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి లేని సీఎం కాకపోతే ఎంతో మంది పేద బిడ్డలందరూ ఇక్కడ చదువులు ఆగిపోయాయి. అమ్మఒడి, జత బట్టలు, షూలు, సాక్సులు, పౌష్టికాహారం ఇవన్నీ లేకపోతే ఇవాళ ఏ పిల్లలు చదవగలమ్మా? ఈరోజు దేవుడై కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో. మీ చంద్రబాబు నాయుడు 2 ఎకరాలతో 2 లక్షల కోట్లు సంపాదించాడు. నువ్వైతే ఈ మండలంలో ఉన్న భూమి అందరినీ తిమ్మెంగళంలో బింగేసావు. ఇది తేడా మా జగన్మోహన్ రెడ్డికి, మా ఎమ్మెల్యేకి, నీకు, మీ చంద్రబాబు నాయుడికి తేడా. నిన్ను చంద్రబాబు నాయుడు చాలా ఇదిగా ఉపయోగించుకుంటున్నాడు. ఎలాగంటే మీ పార్టీలో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఒకవేళ నువ్వేమన్నా మాట్లాడితే నీకు ఇతరికి ఎవరు చెప్పలేదు. కానీ నువ్వు ఎస్సీ దాని కాబట్టి మా కులస్తున్నారు కాబట్టి ఎక్కడ అట్రాసిటీ కేసు పెట్టేస్తామని భయం. ప్రభుత్వం ప్రకటిస్తామన్న మెగా డిఎస్పీని వెంటనే ప్రకటించాలని, డిఎస్పీతో పాటు టెట్ను కూడా ప్రకటించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో మాట్లాడుతూ గత ప్రభుత్వాల మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందన్నారు. మెగా డిఎస్పీ అంటే మొత్తం 26,000 టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రకటించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కిషన్ గారి నాయకత్వం ఇది రాజీ ప్రభుత్వాన్ని పెట్టు నోటిఫికేషన్ వెంటనే. వెంకటేష్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ఈరోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు ముట్టడిలు చేస్తే గత ప్రభుత్వంలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తే టెట్ ప్రకటించి 6 నెలలు దాటిపోయింది. డిఎస్సి 5,000 నామమాత్రంగా ఇస్తే మాకొద్దని చెప్పి మరి కొట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 24,000 30,000 భర్తీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లో విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి నిర్వీర్యం కాకుండా ఎక్కువ పోస్టులను భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే టెట్ నోటిఫికేషన్ లేదు, గిట్టు నోటిఫికేషన్ లేదు. డిఎస్సిలో మా నామమాత్రంగా 11,000 వేస్తా అంటున్నారు. 11,000 కాదు, టోటల్గా 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేషనలైజేషన్ పేరుతో మూసేసినటువంటి స్కూళ్లను వెంటనే విడుదల ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఇవాళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గత ప్రభుత్వంలో 1,800 వేస్తే ఈ ప్రభుత్వం 824 పోస్టులు వేసింది. అసలు ఒక సబ్జెక్టు అంటే సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో దుబ్బాక మున్సిపాలిటీ యొక్క 2024-25వ వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సమావేశంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందితో కలిసి దుబ్బాక పట్టణానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి ఈ బడ్జెట్ సమావేశంలో ముఖ్య ఎజెండాగా చర్చించడం జరిగింది. దుబ్బాక పట్టణం నుంచి హబ్సీపూర్ వరకు 4 లైన్ రోడ్డు, దుబ్బాక పట్టణం చుట్టూ రింగ్ రోడ్, పూర్తి స్థాయిలో కేసీఆర్ స్కూల్ నిర్వహణ, 100 పడకల ఆసుపత్రిలో పూర్తి స్టాఫ్తో సేవలు అందించడం, నాన్ వెజ్ మార్కెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి, దుబ్బాక పట్టణానికి ఒక ఆడిటోరియం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, వారాంత వసంతకు సంబంధించిన స్థలం పరిశీలనకు మరియు నిర్వహణ, దుబ్బాక పట్టణానికి మినీ స్టేడియం, పట్టణానికి స్విమ్మింగ్ పూల్ సౌకర్యం, దుబ్బాక చుట్టూ ఉన్న చెరువులు పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, శ్మశాన వాటికలు త్వరగా పూర్తి చేయడం, అన్ని కుల సంఘాల భవనాలు పూర్తి చేయడం, అంతేకాదు పెండింగ్లో ఉన్న అన్ని వసతులను ఈ బడ్జెట్ సంవత్సరంలో పూర్తి చేసేందుకు తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. దుబ్బాక పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మరి ఇప్పటి వరకు మరి మా గతంలో ఉన్న కమిషనర్ గారు దానికి కూడా మనం బడ్జెట్లో మరి ఎజెండా రాసుకోవాలి. 1 ఇయర్ ప్లానింగ్ ఎజెండా. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన బడ్జెట్ సమావేశం, బడ్జెట్ అలగేషన్ మున్సిపాలిటీకి ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెట్టుకునే బడ్జెట్లో ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో నిర్వహించుకోవడానికి నన్ను ఆహ్వానించిన మా చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మా కౌన్సిలర్లకు, మరి కోఆప్షన్ మెంబర్లకు, మరి మీరు సహకరించిన మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి మరి నాకు అవకాశం రావడం, మరి దుబ్బాక మున్సిపాలిటీలో ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్లు, భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ సంవత్సరం 12 మాసాలలో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మరి ఏ విధంగా పోవాలి, ఎంత బడ్జెట్ కావాలి, మరి కంప్లీట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, మరి ముఖ్యమైన పనులు ఏమున్నాయి అనే దాని మీద చర్చ మరి జరగడం జరిగింది. దానికి వాళ్ళ సలహాలు, సూచనలు కూడా మరి పూర్తి స్థాయిలో మేము కూడా అన్ని విన్న తర్వాత మరి ముఖ్యంగా దుబ్బాకకు ఒక 4 లైన్ రోడ్డు ఔచ్పూర్ టు దుబ్బాక వరకు, మరి ఔచ్పూర్ టు దుబ్బాక టు లచ్చపేట వరకు 4 లైన్ రోడ్డు కావాలని చెప్పి ఈ బడ్జెట్లో మరి ఈ మున్సిపల్ బడ్జెట్లో దాన్ని క్రోడీకరించడం జరిగింది. రోజుకు అవుట్స్కర్ట్స్ బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మరి అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రాకెట్ను ఛేదించిన అధికారులు. కేటీఆర్ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసు పడతా. మంత్రి అంబటి ఏది చేసిన సంచలనమే. మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని వెంకటేష్ ప్రభుత్వానికి డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ నూతన చైర్మన్గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.